హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఏంది ఈ టెంప్లెట్ ఏంది, దేని గురించి అనుకుంటున్నారా? సో ఈ టెంప్లెట్ ఏమి, దీని కథ ఏమి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇది మెయిన్గా ఎవరికంటే గ్రూప్ డే ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా చూడండి. మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఉండే వీడియో. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అసలు ఇయర్లో జరుగుతుందా లేదా అనే విషయం పైన మాట్లాడదాము. మీరు కంప్లీట్గా ప్రిపరేషన్లో ఉన్నారా లేదా, 50-50 ప్రిపరేషన్లో ఉన్నారా లేదా, అదేవిధంగా అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ కూడా మీరు ఏ రేంజ్లో ఉన్నారు ప్రిపరేషన్లో, ఏమి అనేది దాని గురించి నీట్గా డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు నేను చెప్పేది ఏదైనా ఉంది అంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలా, అందుకే లైక్ చేయండి ఫస్ట్. ఓకే, ఏం గ్రూప్ డి కథ అంటే, ఫస్ట్ షాకులు, జలకులు, కోర్ట్ కేసు మీద కోర్ట్ కేసులు, కట్ ఆఫ్ మీద కట్ ఆఫ్లు, ఇదే జరుగుతుంది. ఓకే, మ్యాక్సిమం. సో ఒకసారి చూడండి, స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఏమి, ఈ టాపిక్స్ పైన చెప్తా. లాస్ట్ ఛాన్స్ ఏజ్ కంప్లీట్ అయ్యే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ప్రిపరేషన్లో కన్సిస్టెంట్లో ఉన్నావా లేదా, నెక్స్ట్ ఇయర్లో గ్రూప్ డి జరుగుతుందా, అసలుకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా, నెక్స్ట్ అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ జనరల్ సైన్స్ కంప్లీట్ అయిందా లేదా, ఈ టాపిక్స్ పైన నీట్గా డిస్కస్ చేస్తాను. ఒక్కసారి చూడండి నీట్గా. సో ఏంది ఇది పరిస్థితి, గ్రూప్ డి వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే, గ్రూప్ డి వాళ్ళ సిచ్యువేషన్ ఏమైందంటే, రీసెంట్గా కోర్ట్ కేసు అని దాని గురించే మాట్లాడుతున్నా. అందుకే ఈ టెంప్లెట్ నేనే రెడీ చేశాను అనమాట. ఫస్ట్ కంటిన్యూషన్గా వాయిదా, మనకి ఒక్కసారి కోర్టులో కేసు పడిందంటే చిన్న కేసు అయినా అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికప్పుడే తేలవు అవి, అది అందరికీ తెలిసిందే. అది హియరింగ్లే అయితేనే ఉంటాయి. అందుకే ఈ టెంప్లెట్ పెట్టింది. షాక్లు, జలక్లు, కోర్ట్ కేసు మీద కోర్ట్ కేసులు, కట్ ఆఫ్ మీద కట్ ఆఫ్లు. కట్ ఆఫ్ మీద కట్ ఆఫ్లు అంటే మన యూట్యూబ్ ఛానల్స్లో మనకి ఇవే కదా కావాల్సింది, కట్ ఆఫ్ల మీద కట్ ఆఫ్లు. ఆ వీడియోస్ చేసుకుంటా పోవడమే. అందుకే కట్ ఆఫ్ల మీద కట్ ఆఫ్లు అనింది. ఓకే, ప్రతి కట్ ఆఫ్ క్లైమాక్స్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి స్టూడెంట్ సిచ్యువేషన్ ఏంది. నేను అందరికీ చెప్పేది ఏమైనా ఉంది అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరి ఆస్పిరెంట్స్ బాగా వినండి. నీకు జాబ్ కావాలనుకుంటే బాగా, అంటే ఇక్కడ 3 కేటగిరీస్ చెప్తాను నేను. మ్యాక్సిమము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది, ఈ పోస్టులకు అప్లై చేసింటారు. నెక్స్ట్ మంచి సౌండ్ పార్టీ కూడా అప్లై చేస్తాను. సౌండ్ అంటే బాగా మినిమం, అంటే తాతలాస్తే అందరు అంటారు కదా, వాళ్ళు మంచిగా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళు ఏం కనపడదు వాళ్ళ గురించి కూడా ఇక్కడ తీసుకొని వస్తున్నాను నేను పాయింట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, సో మిడిల్ క్లాస్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, దీనిపైన నమ్మకం పెట్టుకొని ఉంటారు. జాబ్ వస్తే బాగుంటుంది కదా, నెక్స్ట్ నాకు జాబ్ వస్తే బాగుంటుంది కదా, మన ఫ్యామిలీ సెట్ అవుతుంది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచనలు చాలామందికి ఉంటాయి. వాళ్ళు కన్సిస్టెంట్గా ఉంటుంది. కానీ ఇది మోటివేషన్ చేసే వీడియోనే, డిమోటివేషన్ చేసే వీడియో కాదు. బాగా చూడండి. నేను చెప్పే సలహా ఏదైనా ఉంది అంటే, ఇక్కడ మినిమం మీ ఫ్యామిలీని బాధ పెట్టి, నిజంగా చెప్తున్నా, మీ ఫ్యామిలీని బాధ పెట్టి మీరు ప్రిపరేషన్ ముసుగులో అయితే ఉండొద్దండి. నేను ఇదే చెప్పేది. వీలైతే మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ, ఏదైనా వర్క్ చేస్తూ, మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నా, ఏదైనా వర్క్ చేస్తూ మీరు మీకుండే టైంలో చదువుకుంటా ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. ఇది నేను ఇచ్చే సలహా వాళ్ళందరికీ, ప్రతి ఒక్క స్టూడెంట్కి. అందరూ డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు కదా, అది నేను మిడిల్ క్లాస్గా నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అది చీప్గా చూస్తారు, ఖచ్చితంగా చీప్గా అవుతాం కూడా మనం. వీళ్ళ డబ్బులు ఉండేవాళ్ళు అంటే అందరూ సౌండ్ పార్టీ అంటే, నేను వాళ్ళని ఏమంటున్నానంటే, వీళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ ఇక్కడ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. మీరు చేయొచ్చు సార్, మేము చేయగలము, నేను ఇట్లే కంటిన్యూషన్ ప్రిపరేషన్ చేసి నేను ఇట్లే చదువుతాను అంటే ఓకే, నో ప్రాబ్లం.
ఇక్కడ వీళ్ళు ఫేస్ చేస్తారు, వీళ్ళు చేస్తారు. అందరూ డబ్బులు ఉండేవాళ్ళు సౌండ్ పార్టీ ఉండరు కదా. అంతా అట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ఉండరు మన దాంట్లో. ఓకే, ఈడ నేను చెప్పేది ఏమంటే, మీరు కంటిన్యూషన్లో ఉండి, నేను పాయింట్ ఏం చెప్తానంటే, మీరు కంటిన్యూషన్లో ఉండండి ప్రిపరేషన్ చేస్తూ. అలా అని మీరు టైంపాస్ చేసుకుంటా, ఓన్లీ వీడియోస్ చేసుకుంటా ఇలాంటివి అయితే చేయొద్దండి నేను చెప్పేది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ స్టూడెంట్ సిచ్యువేషన్ ఏంది అసలుకి, ప్రిపరేషన్ చేయాలా వద్దా? ప్రిపరేషన్ చేయాలా వద్దా అంటే, నేను యాజ్ ఎ టీచర్గా చెప్తున్నా, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరిని చదవద్దు అని నేను చెప్పను ఎవరిని. నేను నీకెంత కష్టం వచ్చినా నువ్వు చదవనే చెప్తా. ఎంత కష్టం ఉన్నా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమొచ్చినా కానీ నువ్వు చదవాల్సిందే కంపల్సరీ. నువ్వు జాబ్ కొట్టాల్సిందే. ఓకే సార్, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తున్నాను చూడండి. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఈ జాబ్ వస్తుందో లేదో 50-50 ఆలోచనలు ఉంటాయి చాలామందికి. మీ మీద మీరు హోప్ పెట్టుకోండి మా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి ఎప్పుడు. నేనైతే ఈ పాయింట్ చాలామంది ఉండేవే చెప్తాను, అందరికీ ఉండవు. ఇవి ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంతమందికైనా ఉంటుంది, వాళ్ళ గురించే మాట్లాడతాను. ఫస్ట్ మీ మీద మీరు హోప్ పెట్టుకోండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. ఇక్కడ లాస్ట్ ఛాన్స్ ఏజ్ కంప్లీట్ అయ్యే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ గురించే చెప్తాను చూడండి. ఇక్కడ నిజంగా చెప్తున్నా, 36 ఇయర్స్ అయిన పర్సన్ కంప్లీట్ చేసింటాడు, అప్లై చేసింటాడు. మ్యాక్సిమం 33. నెక్స్ట్ వీళ్ళంతా 27 నుంచి, అంటే 36 ఏజ్ ఉండే వాళ్ళంతా లాస్ట్ ఛాన్స్ అనుకుంటా ఇది. మీరు చాలా హార్డ్ వర్క్ చేసే తప్ప జాబ్ అయితే రాదు, నిజంగా చెప్తున్నా. మీరు మ్యాక్సిమము, నా సజెషన్ ఏమైనా ఉందంటే, లాస్ట్ ఛాన్స్ అనుకొని ప్రిపేర్ కండి. మళ్ళీ ఛాన్సులు రావు మనకి. మిగతా వాళ్ళు ప్రిపేర్ అవ్వద్దా సార్ అంటే అది కాదు నేను చెప్తాను ఇక్కడ. నేనైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. ఈ జాబ్ పైన మన మ్యారేజెస్ కూడా డిసైడ్ అయి ఉంటుంది, చాలామందికి తెలియదు. లైఫ్ ఈజ్ డిసైడ్ అయి ఉంటుంది ఈ జాబ్ పైన. అలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే చెప్తున్నా నేను. మీరు ఫైనల్ ఛాన్స్ అనుకొని ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ కోర్ట్ కేసెస్ పట్టించుకోవద్దండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. మీరు ఎప్పుడైతే కసిగా చదువుతాడో వాడికే జాబ్ వస్తుంది లాస్ట్, నీ కష్టాన్ని నమ్ముకుంటే. ఇది నేను ఊరికే చెప్పాను, ఇది ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది నీకు. ఓకే, లాస్ట్ ఛాన్స్ అయ్యే సిచ్యువేషన్ వాళ్ళైతే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. వీళ్ళ దీనిలలో అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, అందరు ఉంటారు. దీనిపైన నమ్మకం పెట్టుకుంటే ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫ్యామిలీ ఈ జాబ్ ఉంటేనే నేను బతకగలను అనే ఫోబియాలు అయితే ఉండొద్దన్నమా, ప్రతి ఒక్కరికి చెప్తా నేను. అటు చేస్తుండండి, ఇటు చేస్తుండండి. సార్ అట్లా చేస్తే నాకు జాబ్ రాదు కదరా సార్ అంటే, అది నేను ఏ విధంగా చెప్తానంటే, ఇంత ఏజ్ వచ్చినా కూడా మనం డిపెండ్ అయ్యామనుకోండి, సమాజంలో ఎలా చూస్తారంటే, ఒక కుక్కకిచ్చే వాల్యూ కూడా మనకి ఇవ్వరు. అలానే ఉంది సిచ్యువేషన్ బయట. వాడు ఎప్పుడు బయటే తిరుక్కుంటుంటాడు, వాడు ప్రిపరేషన్ చేసుకుంటా ఇట్లాంటి కథలన్నీ చేస్తున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాటలు అయితే చాలా వస్తాయి. అంటే వాళ్ళని వీళ్ళని పట్టించుకోకూడదు అంటే, పట్టించుకోవద్దన్నమా, మీ సెల్ఫ్ రెస్పెక్ట్తోనే ఉండండి అని చెప్తాను నేను. అంతవరకు మీరు రావద్దని చెప్తున్నాను అంతే. ఇది మీ పక్కన ఫ్రెండ్ సలహా అనుకోండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, దీన్ని పర్సనల్గా తీసుకున్న బ్యాడ్ కామెంట్స్ చేసినా పర్లేదు, కానీ సమాజంలో మినిమం మనం ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఒక చిన్న జాబ్ లేకపోతే అసలుకి మనకు వాల్యూనే ఉండదు. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన మాటలు కూడా పడ్డాను కూడా, అందుకే చెప్తున్నాను, అంత గట్టిగా చెప్తున్నాను. ఇది నీ ఫ్యామిలీకి నువ్వే తోడుండేది. నేను దీనిపైన డిపెండ్ అవుతాను అంటే డిపెండ్ అవ్వు, కానీ రెండూ చెయ్యి అని చెప్తా. అది చెయ్యి, ఇది చెయ్యి. ఓకే, నా పాయింట్ అర్థమైనట్టుంది మీకు. మిగతా వాళ్ళ సిచ్యువేషన్స్ మంది ఫైనల్ ఛాన్స్ అన్నాగా
ఫైనల్ ఛాన్స్ అంటే ఎలా చెప్తానంటే నేను ఎగ్జామ్స్ మీకు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు, మీరు సీరియస్గా ప్రిపేర్ కాండి. ఇంకా నాకు తెలిసి ఈ ఇయర్లో జరగపోవచ్చు అండి ఎగ్జామ్ ఇది. మేబీ అనుకుంటున్నాను నేను October 30 ఇచ్చాడు నెక్స్ట్ ఇయరింగ్ చేస్తే ఏం చేస్తారు? జనవరిని అప్పుడు పోవాల్సిందే. నాకు తెలిసి ఇంకా నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మేబీ మళ్ళీ ఏఎల్పి రాయొచ్చేమో, ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్స్ జరగచ్చేమో. అలా అయిపోయింది సిచ్యువేషన్, అలానే ఉంది. ఇంకేమున్నాయి నెక్స్ట్ మనకి. అందుకే చెప్తున్నా, మీరైతే రెండు చేయండి. అటు ఫ్యామిలీ చూసుకోండి, ఇటు అది చేయండి. మీ ఫ్యామిలీ తర్వాత ఎవరైనా, ఇంతే. ఇంతకుమించి నేనేం మాటలు ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, లేదా ఒక మీ పక్కన ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు నేను చెప్పింది ఏమైనా రాంగ్ ఉంటే కూడా, కానీ బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రిపరేషన్లో మీరు కన్సిస్టెంట్లో ఉన్నారా లేదా? ఇది ఎలా చెప్తారంటే, నిజంగా చెప్తున్నా, వెళ్ళి ఒక ఎగ్జామ్ రాయండి మీరు కావాలంటే. ఇప్పుడే కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రిపరేషన్లో కన్సిస్టెంట్లో ఉన్నారా లేదా మీకే తెలుస్తుంది. మనకు ఉండేది 100 మార్క్స్ కదా. 100 మార్క్స్లో నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే మినిమం 60+ వస్తాయి. నువ్వు ఆల్మోస్ట్ ఆల్ ఉన్నట్టే. నువ్వు లేవనుకో, నువ్వు ప్రిపరేషన్ మళ్ళీ చేయాల్సిందే. నువ్వు ఎక్కడ రాంగ్ చేసావు, నెక్స్ట్ ఎక్కడ రాంగ్ అవుతుంది, నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు, ఇవన్నీ నువ్వు ఎగ్జామ్ రాసే తప్ప నీకు తెలీదు. ఏం ఎగ్జామ్లు రాయాలి సార్ అంటే, సింపుల్గా నేను అందరికీ ప్రిఫర్ చేసేది మీకు దగ్గరలో ఉండేది, మీకు అనుగుణంగా ఉండే టెక్స్ట్ బుక్ యాప్నే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇప్పుడు ఉండే ట్రెండింగ్ క్వశ్చన్స్ కూడా పెట్టి ఉంచాడు వాడు. నేను కొత్తగా ఇదేం నా ఛానల్ గుండంగా మానిటైజేషన్ కాలేదు ఇక్కడ. ఓకే, మానిటైజేషన్ అస్సలు అవ్వలేదు నాకు. నేను జనరల్గా చెప్తున్నా, మీకు రీసెంట్గా చూస్తే పెంచాడు. ఒక 1 వీక్ వెయిట్ చేశారంటే కొనండి వాళ్ళు. మేబీ ఇంకేమన్నా అంటే ఈరోజు ఏమన్నా ఆఫర్ పెట్టాడేమో చూడండి. సో 777 పెట్టాడు వాడు. 777 పెడితే నెక్స్ట్ 999 అయితే 777 వచ్చి 1 year పెట్టాడు. 999 వచ్చి 2 years పెట్టాడు. ఇంతకుముందు అయితే ఇదే ఆఫ్ 15th అనుకుంటా, August 15th ఏమో 350 ఏమో పెట్టాడు. 350 రూపీస్కే 1 yearకి ఇచ్చాడు. అలా అనమాట. సో కొద్దిగా ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కోండి, అంతకుమించి ఇంకేం లేదు. మీరు ప్రిపరేషన్లో కన్సిస్టెంట్లో ఉన్నారా లేదా? ఇది ఇంకొకటి చెప్తాను, పనికి మాలిన వీడియోస్ అయితే చూడొద్దన్నమా, నేనైతే చెప్తా. ఇది కొద్దిగా మీకు పనికొచ్చే, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఎగ్జామ్. మీ గురించి మీకు చెప్పేది ఎవరైనా ఉన్నారంటే మీ ఎగ్జాము ప్లస్ అనాలసిస్. ఈ అనాలసిస్ చేసిన తర్వాత నువ్వు ఎక్కడున్నావో ఆటోమేటిక్గా చెప్పేస్తుంది. ఆ ఎగ్జామ్ అనాలిసిస్ చేస్తేనే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు కన్సిస్టెంట్లో ఉన్నావా లేదా, అసలుకి ప్రిపరేషన్ సగంలో ఉన్నావా అని ఉంటుంది అక్కడ. ఓకేనా? ఫైనల్గా కట్ ఆఫ్ లేక వద్దాం, మాట్లాడుతా దాని గురించి కూడా, వెయిట్ చేయండి. ఓకేనా? ఇది నేను చెప్పేది. నువ్వు కన్సిస్టెంట్లో ఉన్నావా లేదంటే నీకు ఎవరి మాట వినొద్దండి. నీ మాట నువ్వే పోయి ఎగ్జామ్ రాయి ఇప్పుడే. లేదంటే నీకు రేపు ఉంటే రేపు రాయి, లేదంటే ఈ వీక్లో రాయి. అది నేను చెప్పేది. వీక్లో రాసి నేను ఎగ్జామ్ రాసినాను సార్, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఏం చేద్దాం నెక్స్ట్ ప్లాన్ ఏమనేది ఒకసారి చెప్పండి, నేను చెప్తా. ఇంకొక వీడియో చేద్దాం కావాలంటే దాని గురించి. ఓకే, ఇది నేను. మీరు కన్సిస్టెంట్లో ఉన్నారా అంటే మీకు 60+ మార్క్స్ వస్తాయి. కన్సిస్టెంట్లో లేరు అంటే మీరు మళ్ళా జనరల్ సైన్స్ చదవాలా, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జీకే మొత్తం చదవాల్సి వస్తుంది. అప్పుడు రివిజన్ ప్లాన్లో ఉండాలి అది. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇయర్లో గ్రూప్ 2 జరుగుతుందా అంటే నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను చూడండి, మేబీ జరగకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకు అట్లా చెప్తున్నారంటే ఇంకా ఆగస్ట్ ఉంది మనకి, ఇది ఇప్పుడు September 5th అనుకుంటా, అక్టోబర్ 30 అని నెక్స్ట్ హియరింగ్ అని చెప్పినాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు, ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాడా. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, అసలు ఏమి ఇది పరిస్థితి అంటే 10th ఉండాలా 80 ఉండాలనే క్వాలిఫికేషన్ పైన నడుస్తుంది కథ ఢిల్లీ హైకోర్టులో. ఓకే, అసలు జరుగుతుందా జరగదా అనేది మళ్ళీ అక్టోబర్ 30 అంటే దీంట్లో ఒక 2 పాసిబిలిటీలు తీసుకుందాం. రీజనింగ్ అనుకోండి, ఇది టాపిక్. రీజనింగ్ జరుగుతుందా లేదా అనేది ఒకసారి చూడండి. అప్పుడే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందంటే
మీకు ఇంకా కరెక్షన్ డేట్ ఇలా ఓకే, కరెక్షన్ డేట్ ఇలే కదా, ఎవరికి కరెక్షన్స్ చేయలే కదా ఒకసారి టెక్నీషియన్కి అట్లా ఇచ్చేవాళ్ళు కదా ఫోటో కరెక్షన్స్, మళ్ళీ మీకు నోటీసెస్ రావాలా, ఇంకా ఏది మీకు ఇది ఫోటో కరెక్ట్గా ఉందా లేక సైన్ కరెక్ట్గా ఉందా ఇవన్నీ రావాల్సి వస్తుంది, దానికి ఒక 1 మంత్ మళ్ళీ ప్రాసెస్ పడుతుంది. అది పరిస్థితి ఓవరాల్ చూస్తుంటే మేబీ జరిగితే డిసెంబర్లో జరగాల, లేదంటే ఇంకా జనవరి నుంచి ఇంకా ఎప్పుడు జరుగుతుందో అదైతే తెలియదు. ఇంక మళ్ళీ హియరింగ్ వస్తే ఇంకా అది పోతానే ఉంటుంది, కోర్టులో కేసు పడితే తెలిసిందే కదా మనకి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, వేకెన్సీస్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇప్పుడు రైల్వే ఇప్పుడు 32,000 సంథింగ్ ఉన్నాయి కదా వేకెన్సీస్. ఈ 32,000 వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అయితే బాగుంటుంది. ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ ఇంకా ఇప్పుడు కొంతమంది అప్లై చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ లేదంటే ఇవ్వకపోయినా పర్లేదు, ఫస్ట్ వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసినా పర్లేదు. ఓకే, అలా అయినా జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఏఎల్పి కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ కాకుండా మళ్ళీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, టెక్నీషియన్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీపీసీ రావాలా, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయినాక మళ్ళీ ఎన్టీపీసీ వచ్చే ఛాన్స్ ఉండాలి. అది కూడా అక్కడ రీజన్ ఏంటంటే మళ్ళీ గ్రూప్ డి అసలుకే రాలే, అలా అనమాట. ఆ పర్సెప్షన్లో నేను చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు చూడండి రోజు మనం డైలీ చూసేది షాకులు జలకులు, కేసు మీద కోర్టు కేసులు, కట్ ఆఫ్ మీద కట్ ఆఫ్లు, అందరూ ఎదురు చూసే సిసిఏఏ క్యాండిడేట్ సిచ్యువేషన్ ఏంటి? లాస్ట్ టైం అయితే 40 మార్క్స్ జాబ్ వచ్చింది, నో ప్రాబ్లం. ఈసారి అలా ఛాన్సెస్ ఉన్నాయంటే నేనే కదా దేవుడు చెప్పిన నమ్మద్దండి, మీరు 100 మార్క్స్కే ప్రిపేర్ కాండి అనేది నా గట్టి సలహా. 100 మార్క్స్ ప్రిపేర్ అయినారనుకోండి మీకు జాబ్ కన్ఫర్మ్. 100 మార్క్స్ నువ్వు ప్రిపేర్ అయినావంటే నీకు వచ్చే మార్క్స్ 70+ వస్తాయి, నువ్వు ఆటోమేటిక్గా నీకు జాబ్ వచ్చేస్తుంది. ఇంకా నేను వేరేది ఏం చెప్పాను, నువ్వు అన్నే ప్రిపేర్ కానీ నేను ఏ స్టూడెంట్కి ఎప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పను, అలాంటి ఫేక్ వీడియోలు కూడా చెయ్యను, నాకు రాదు అలాంటి పాయింట్స్. నేను ఒకటే నమ్ముతాను, ఏదైనా నీకు వచ్చే క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కి అయితే నువ్వు 100 మార్క్స్కే ప్రిపేర్ కా. నీకు ఆ టాపిక్స్ ఎగరగొట్టుకుంటా, జనరల్ సైన్స్ చదువుకోకుండా, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ చదువుకోకుండా నాకు ఇన్నే చాలే అంటే నీకు ఎలా ఉంటుందంటే గ్రూప్ డి ఎగ్జామ్లో నీకు ఆ చాలే గ్రూప్ డి వద్దు అన్నట్టు ఆడ పేపర్ కూడా డిజైన్ ఏంటదమ్మా అది. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి సిసిఏ క్యాండిడేట్స్. ఇంకా నేను ఇంతకుమించి నేనేం మాట్లాడదలుచుకోలేదు దీని గురించి. ఓకేనా, చూడండి ఒకసారి కాంపిటీషన్ చూడండి ఎలా ఉందో, మీరు అప్లై చేసిన జోన్ చూడండి అప్ప అందరూ. ఇదన్నీ సిసిఏ క్యాండిడేట్స్ లిస్టు, మన సికింద్రాబాద్లోనే చూడండి యూఆర్ క్యాండిడేట్స్, సిసిఏ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నారు చూడండి. ఇది పరిస్థితి. 15,633 మెంబర్స్ ఉన్నారు, 15,633 మెంబర్స్. ఈ 15,000 మన వేకెన్సీస్ నేను జనరల్గా చెప్తున్నా, ఒక 100 వేకెన్సీస్లో సిసిఏ వాళ్ళకే ఉన్నాయనుకుందాం, లేదా ఒక 500 ఉన్నాయనుకుందాం, రఫ్గా ఉన్నట్లున్న 500. ఈ 500లో 15,000 మెంబర్స్లో వీళ్ళు చదివే వాళ్ళు లేరంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ సిసిఏ క్యాండిడేట్స్ అందరూ చదవని వాళ్ళే ఉన్నారంటారా? ఈ 500 మంది ఉండరా? అదే ఆ ఆలోచనే పెట్టుకోండి. మీ ఆలోచనలు ఎప్పుడు పైనే ఉండాల, ఆలోచించారనుకోండి లోనే ఉంటుంది పరిస్థితి. మన సిచ్యువేషన్ మన లైఫ్లో ఉంటుంది. అందుకే చెప్తున్నా, దీన్ని రఫ్గా చెప్తున్నాను మీకు. సో మీరంతా 100 మార్క్స్ ఉంటే 100 మార్క్స్కి ప్రిపేర్ కాండి, వేరే ఏం ఆలోచించద్దండి. ఇంకా ఏంది ఇట్లా మాట్లాడుకున్నా సార్, వేరే యూట్యూబ్ ఛానల్లో చూస్తే నువ్వు ఇవే చదువు చాలు అవే చదువు చాలంటే అట్లా ఫేక్ వీడియోస్ చేసే యూట్యూబ్ ఛానల్ అయితే నాది కాదు, నేను కూడా కాదు, నాకంత అవసరం కూడా లేదు. రియాలిటీ ఉంటే రియాలిటీనే మాట్లాడదాం. నేను ఎవరికైతే స్టూడెంట్స్కి ఏం చెప్పాలో అదే చెప్తాను, అంతకుమించి ఇంకేం మాట్లాడను ఇక్కడ. ఓకే సార్, నార్మల్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే, నార్మల్ వాళ్ళ సిచ్యువేషను
ఒక్కసారి మీ ఊహకే చెప్తాను చూడండి. లాస్ట్ టైమే 1,00,000 పోస్టులుంటే 1,00,000 పోస్టులుంటే 70+ పోయింది. సికింద్రాబాద్ తక్కువలేండి. లీస్ట్ కట్ ఆఫ్ మన ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైనా ఉందంటే లాస్ట్ టైము సికింద్రాబాద్. ఈసారి అలా ఉండదు పరిస్థితి. ఈసారి అస్సలు అలా ఉండదు నిజంగా. సరే ఎందుకు అలా ఉండదంటే చూడండి, మళ్ళీ ఫస్ట్ పెట్టెకి కట్ ఆఫ్ తీస్తాడు. పెట్టెకి తీసిన తర్వాత ఫైనల్ మెరిట్ తీస్తాడు. మొన్న నేను రీసెంట్గా ఎన్టీపీసీ వీడియో పెట్టానన్నమాట. వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆర్పిఎఫ్ ఏం చేస్తాడో చూడండి. ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఫైనల్ మెరిట్ ఎట్లా తీసాడో నీట్గా చెప్పు ఉంచాను నేను. వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కట్ ఆఫ్లు ఈ రేంజ్లో తీస్తాడా, నెక్స్ట్ గ్రూప్ డి కూడా ఏం పరిస్థితి అనే సిచ్యువేషన్ అయితే చెప్పి ఉంచాను నేను. ఓకే, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి చూడండి, మీకు యూజ్ అవుతుంది. అది కూడా మీరు ఒక ఫోబియాలో ఉండొద్దండి. ఈ ఫోబియాలో ఉండే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకేనా, మీరు అందరికీ నేను చెప్పేది ఏమైనా ఉందంటే 100/100 మార్క్స్ వస్తే, అంటే 100/100 మార్క్స్ ప్రిపేర్ అయితే తప్ప నువ్వు అక్కడ ఉండే కాంపిటీషన్ని తట్టుకోలేవు అనమాట. అంటే నువ్వు నిలబడలేవు. 100/100 ప్రిపేర్ కావాల్సిందే ఈసారి మటుకు. మొత్తం వెయిటేజ్ అంతా ఎక్కడ ఉందంటే నిన్ను జాబ్ డిసైడ్ చేసేదంతా జనరల్ సైన్స్. అట్లానే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ప్యూర్ మార్క్స్, నెక్స్ట్ రీజనింగ్ అవి తక్కువ చేయొద్దండి. అవి అందరూ చేస్తున్నారు. అందరూ చెయ్యంది ఏదైనా ఉందంటే జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ నువ్వు కంప్లీట్ అయిందా లేదా నువ్వే క్రాస్ చెక్ చేసుకోవాలి, నేను చెప్పడం కాదు. అస్సలు కంప్లీట్ అయిందా లేదా, నువ్వు ఎన్సీఆర్టీ బుక్స్ చదివినావా లేదా, ఎన్సీఆర్టీ బుక్స్ నువ్వు చదివావా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. మీకు ఎన్సీఆర్టీ బుక్స్ కావాలంటే ఫ్రీగా, అది తెలుగులో, ఇంగ్లీష్లో, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా పెట్టాను, డబ్బులు కూడా కాదు, ఫ్రీగా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి తీసుకోండి కావాలంటే. నిజంగా చెప్తాను. లేదా అట్లా చేత కాదు అంటే సింపుల్గా మీరు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్సీఆర్టీ బుక్సే మనం, ఇప్పుడు నేను టీచర్గా చెప్తున్నాను కదా, మొత్తం ఎన్సీఆర్టీ బుక్సే మన పిల్లలు కూడా చదువుతుంది. 6th నుంచి 10th క్లాస్ వరకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, మీ టీచర్స్ ఉన్నా ఎవరున్నా వెళ్ళి బుక్స్, జనరల్ సైన్స్ బుక్స్ ఇప్పించుకోండి. అలా వద్దు నేను అడగలేదంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అది ఓకే, ఇంకంతకుమించి నేనేం మాట్లాడను. నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అదే ప్రతి కోర్ట్ కేసు క్లైమాక్స్లో ఉంటుంది. నెక్స్ట్ హియరింగ్ డేట్ ఎప్పుడు మనకి అక్టోబర్. ఇప్పుడు అక్టోబర్ 30 తెలుస్తుంది. మళ్ళీ కోర్టుకి ఇవన్నీ చేయకూడదు అనుకొని చూస్తున్నా, కానీ మన వాళ్ళు అంతా ఏం లేదు కదా. సో ఇంకొకటి, మన ఛానల్ గురించి ఒక 2 minutes మాట్లాడతాను, అంతకుమించి ఏం లేదు. మీరు మన ఛానల్లో, అందరికీ చెప్తున్నా, మీరు మన ఛానల్లో డైలీ పోస్టులు అయితే ఖచ్చితంగా చేస్తాను, 100% చేస్తాను నేను. అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సిరీస్ చేశాను ఇప్పుడు నేను, నంబర్ సిస్టమ్ చేసి ఉంచా. వెళ్ళి ఒక్కసారి అలాంటి వీడియోస్ చూడండి. ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటి వీడియోస్ చూస్తే మీకు బెనిఫిట్ అండి. ఒక 20 minutes స్పెండ్ చేయండి నా ఛానల్లో. నా ఛానల్ అయినా కానీ వేరే ఛానల్ అయినా ఏదైనా నీకు యూజ్ వచ్చేవి చూడండి. ఇవి చూస్తే ఏమొస్తుంది, అదే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అంతే. వెళ్ళి ఇంకొకటి, నా సబ్స్క్రైబర్స్ 1422 మెంబర్స్ అయ్యారు. అందరికీ నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఇంకోటి ఏమంటే, ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ అన్నా చేయండి. ఇలా లైక్ చేయడం వలన నలుగురు కన్నా పోతుంది ఆ వీడియో. మీకు యూజ్ కాకుంటే పక్కన వాళ్ళకన్నా యూజ్ అవుతుంది, అంతకుమించి ఏం లే. ప్రతిరోజు వీడియోస్ అయితే నేను సెండ్ చేస్తాను సహాయశక్తులు ట్రై చేసి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ లైక్స్, సబ్స్క్రైబ్, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా ఛానల్ గ్రో అవుతే నలుగురికి తెలుస్తుంది. చాలామంది ఊరికి ఫేక్ వీడియోస్ పెట్టుకుంటా, ఆ వీడియోలు పెట్టుకుంటా, వెళ్ళి చూడండి, పనికి మాలిన వీడియోస్ అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో. అలాంటి వీడియోస్, నేను కంటెంట్ చూడండి ఒకసారి వెళ్ళి. కావాలంటే నేను 4 days నుంచి క్వాంటిటేటివ్ చెప్పిన, పాలిటీ కూడా కొంత మధ్యలో స్టాప్ చేసిన, ఎవరు చూడటం లేదని నేనే రిగ్రెట్ అయి ఫీల్ అయ్యి, అంటే ఎంత చేసినా ఇదే అయిపోతుంది కదా అనే ఫీలింగ్లో ఉన్నా. వెళ్ళి చూడండి నా యూట్యూబ్ ఛానల్, అందరూ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చూడండి వెళ్ళి. ఇది నా రిక్వెస్ట్, అంతకుమించి ఇంకేం లేదు. అవును ఏంది పరిస్థితి అని.
లేదా నీకు నచ్చలేదు వీడియో వదిలేసేయండి. అట్లీస్ట్ లైక్ అన్న కొట్టని. నీకు నచ్చకపోతే పక్కనోనికన్నా మనకు నచ్చింది పక్కనోనికి నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది పక్కనోనికి నచ్చచ్చు. అదనమాట. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నా. అందరికీ నచ్చాలని రూల్ లేదు. అందరికీ నచ్చకూడదని రూల్ లేదు. మీరు లైక్ చేస్తే నలుగురికైతే తెలుస్తుంది. ఓకేనా? అంతే. ఇంతకు మించి నేను ఏం మాట్లాడను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, జనరల్ సైన్స్ ఏమైనా సిరీస్ ఏమైనా స్టార్ట్ చేయమంటారా? ఎవరికైతే కావాలనుకున్నారో, అది తెలుగులో ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళు మన కామెంట్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఈ వీడియో కిందనే కామెంట్ చేయండి. సార్ జనరల్ సైన్స్ స్టార్ట్ చేయండి సార్, చూద్దాం ఒకసారి అని. ఓకేనా? ఇంకా పీడిఎఫ్లు అమ్ముకుంటున్నారు చాలా బయట. అస్సలు అవి కొనొద్దన్నమా, నిజం చెప్తున్నా. నా సజెషన్ ఏమంటే ఏదైనా బుక్స్ కొనుక్కోండి. బుక్స్ కొని చదవండి, కానీ పీడిఎఫ్లు చదవద్దండి డైరెక్ట్గా. ఓకేనా? ఇంక అంతకుమించి ఏం లే. ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్.